అందరికీ నమస్తే. పోరగాంది ఏలూరు అంట. 25 ఏళ్ళ పోరగాడు, 25 ఏళ్ళ పోరగాడు, 36 ఏళ్ళ పొల్ల. ఇంక పొల్లేదు కలడ కానీ ఓ పిల్ల తల్లి, ఇద్దరు పిల్లల తల్లి. అయితే అమ్మాయిదేమో శ్రీకాకుళం జిల్లా, పోరగాందేమో ఏలూరు జిల్లా. ఈ ఇద్దరికంట ఈ ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడ్డది. పరిచయం ఏర్పడిన 4 రోజులకు చిన్నపాటి దోస్తానం ఏర్పడ్డదట. తిన్నవా, ఉన్నవా, పన్నవా, ఎగలేకలు పన్నావా, బొక్కబొర్రలు పన్నావా, ఇవన్నీ కథలు వస్తూనే ఉంటాయి కదా, ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయట. ఇక దోస్తానం కాస్త ప్రేమగా మారింది. ఇక ప్రేమ అయిపోయినాక ఏముంటుందిలా, ఇక వెంటనే ప్రేమ అయిపోయిందంటే పెళ్లికంటే ముందే కామం. ఇంకా అది ఈ కాలంలో అది కామన్ అయిపోయింది. ఇక అందులో అడిగేసారు. ఇక ఒకళ్ళ అభిప్రాయాలు ఊళ్ళు నచ్చినాయి. ఈ పిల్లగాడేమో ఏలూరు దగ్గర అదే చేపలు పడుతుంటే ఆ చేపలు పట్టే కాడ ప్యాకింగ్ చేసుకుంటే ఈయన ఉంటున్నాడట. ఇక ఈమె మరి ఏం చేస్తుందో కానీ ఆమె పని అయితే తీయలేదు. కానీ అయితే ఇన్స్టాలో పరిచయం అయ్యి ఇక చిన్నగా ఓలుకోలు అభిరుచులు కలిసినాయి. ఈ రకంగా చిన్నపాటి ఫస్ట్ సహజీవనం లెక్క చేసుకుంటా ఇక లాభం లేదు కానీ పెళ్లి చేసుకుందామని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైందంటే ఈమె పేరు రమ, ఆయన పేరేమో మావుల్లయ్య. ఈ మావుల్లయ్యకు అంటే తెలిసిందంట ఈ రమకు ఆల్రెడీ గతంలోనే పెళ్ళి అయింది, 2 పిల్లలు తెలిసిందట. అమ్మాయి ఎంత పని చేస్తే నేను వచ్చి పొరగాను అనుకుంటే, సరే నీకు నాకంటే ఏళ్ళు పెద్దగా ఉన్నా కానీ జర బాగానే ఉన్నామని పుసుకున్న నేను ఉంటసీది అయితే ఎంత పని ఆయా నీకు పెళ్ళి అయిందట. కానీ అవును నాకు పెళ్ళి అయింది, నాకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారని చెప్పినట. ఈ ముచ్చట పోయి మొగని తెలిసిందట. మొగని తెలివంగానే వేరే నీ పిల్లమాట పలానా పెళ్లి చేసుకుంటారంగానే ఆ మొగడు ఏం చేసిండు, చుట్టాలను పక్కలను తీసుకొని పెద్ద మాసం తీసుకొని రానే వచ్చి ఏయ్ గిట్టేదో బాగుండదు, సరే మీరంటే ఏదో కలిసిరు చేసిరో చేపిరో ఇక మీ బాధ మీరు పడరు కానీ పిల్లలు ఆగమవుతారు, పిల్లల కాడ రావాలని మళ్ళా ఇది శ్రీకాకుళం సింగుపురం ఈ సింగుపురానికి తీసుకుపోయిరట. సింగుపురానికి ఈవెన్ తీసుకుపోయినాక పాడై ప్రేమ లవ్ చేసుకుని మంచిగా తిరిగిన వాళ్ళ మళ్ళీ గుర్తొస్తున్నారట. పొరగానికి గుర్తొస్తుంది, పొరగానికంటే ఎక్కువ ఈమె గుర్తొస్తుంది. పిల్లలున్న మగడున్నా కానీ మళ్ళీ గుర్తొస్తుంది. ఈ కాలంలో ఫోన్లు బాగుండే, మళ్ళీ ఫోన్లు చేసుకుంటావురంట. ఏమా ఎప్పుడు కలుద్దాం నువ్వు ఎప్పుడంటే అప్పుడే అని అనుకొని చివరిసారిగా ఈ అమ్మాయి వల్ల అన్న కొడుకు ఫోన్ చేసిందట. ఫోన్ చేసి బయటికి వెళ్ళినాక ఇక ఈ మావుల్లే అంటే ఆయన అవుపడతలేదంట. అరే అవుపడతలేడు ఎక్కడ పోయింది ఏం కథ అనుకొని దోలాడుతావురంట. అక్కడ వీళ్ళింటో దోలాడుతారు. ఈ మావుల్లే అవుపడతలేడు, ఈమె కూడా అవుపడతలేదు. అరే ఇద్దరు అవుపడతలేదు ఎక్కడ పోవచ్చు అనుకొని దోలాడుతూ పోతున్న ఒక కాలువ కాడనంట ఈ మావుల్లే చెప్పులు ఉన్నాయంట, బట్టలు ఉన్నాయంట. అమ్మర కొడుకు ఆ చెప్పులు బట్టలు ఉన్నాయంటే ఇది కాలువలో దుంకినట్టే ఉండని అనుకొని జర గజితగాల్లో వీళ్ళు చుట్టాలు పక్కలు కలిసి ఆ చెర్ర దుంకి చూస్తారకల్లా శవం దొరికిందంట. అమ్మర కొడుక ఈయన శవం దొరికిందంటే మరి ఆమె కూడా ఉండాలా ఈ టెంకాలనే, ఇంట్లో లేకుంటే చుట్టుపక్కలనే ఉండాలి అనుకొని ఇంకా జరంతా ఎంకులాడంగానే ఆడంగిడానికి పోగానే ఆమె శవం కూడా దొరికిందట. ఉత్త పుణ్యానికి క్షణికావేశంతో మా ఊళ్ళో అనే 25 ఏళ్ళ ఈ పోరగాడు చచ్చిండు, 36 ఏళ్ళ ఆమె చచ్చింది. ఈయన పుణ్యమాటనేమో ఒక ఇంటికి కొడుకు దూరం అయిపోయాడు, ఆమె పుణ్యమాటనేమో 2 పిల్లలు అనాథలయ్యారు. ఇక చూడరు కథ. ఈ ఇన్స్టాగ్రాములు నాశనం అయిపోను, ఈ వచ్చిరాని ప్రేమలు వచ్చిరాని కథలు, ఎవడు బతకలేక ఏం కథ. పెళ్ళిళ్ళు అంటే చాలా చీప్ అయిపోయినాయి. ఈ ఇంటికి పోవాలి, పప్పన్నం తినాలి, ఆ తర్వాత వాళ్ళు రావాలి, వాళ్ళు పప్పన్నం తినాలి, కట్న కానుకలు మాట్లాడాలి, పిల్లగాడు ఏం చేస్తాడు, పిల్లి ఏం చేస్తాడు, పిల్లగానికి ఏమైనా భూమి పాస్తులు ఉన్నాయా, ఇవన్నీ ముచ్చట్లు రాను కాలంలో ఉండనట్టే ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ ఒకటి దొరికింది. ఈ ఇన్స్టాగ్రామ్ని ఎప్పుడు బ్యాన్ చేస్తారో ఏమో కానీ ఈ ఇన్స్టాగ్రామ్ పుణ్యం అంట చాలా మంది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఉత్త పుణ్యానికి ఆగమవుతురులా. ఏలూరు పోరగాడు, ఈమె శ్రీకాకుళం అమ్మాయి, వీళ్ళిద్దరికి సోపతి కలిపింది ఇన్స్టాగ్రామ్. ఉత్త పుణ్యానికి వీళ్ళిద్దరు చచ్చిపోవడం వల్ల ఆ ఇంట్లో కొడుకుని కోల్పోయారు. ఈ ఇంట్లో 2 అమ్మాయిలు అబ్బాయిలు 2 పిల్లలు అంట వీళ్ళు అనాథలు అయిపోయారంట. మొగడు ఏడ్చుకుంటూ కూర్చుండి పిల్లల శైవం కాడ. ఇక చూడరు కథ. ఇప్పుడు ఏదైనా ఉంటే ముందుగానే మాట్లాడుకొని అరే పై మరి సోపతి అయితే చేస్తున్నాం కానీ నాకు పెళ్ళి అయిందిరా అని చెప్తే అది చేసుకోకపోను. సరే హట్ట అయినాక కూడా మళ్ళీ మోహన్ కాడికి తీసుకుపోయి పిల్లల కాడికి తీసుకుపోయినప్పుడు మళ్ళీ ఈడన్న బుక్కోవాలి ఏమద్దాన్ని నాశనం అయిపోయి పోయింది. ఇక 4 రోజులు తిరిగినాం, సరే నా తప్ప తన తప్ప ఏదో ఒకటి అయ్యింది, ఆ మాత్రం ఆమె పోయింది, పిల్లల కాడికి పోయిందని ఈడుకున్న అయిపోవు ప్రేమ. మరి ఎంత పెద్ద ప్రేమ, ఇలా ప్రేమ పాడైపోను. ఇలా ప్రేమ పుణ్యమాట 2 జీవితాలు బలి, 2 కుటుంబాలు బలి.